కమింగ్ ఈ టైంలో ఎవరు వచ్చారు? ఎవరండి? Hello. హాయ్, వెంకట్. My name is Bibu. హాయ్, వెల్కమ్. ఎవరు? రండి, కూర్చోండి. ఇందుకీ ఏ పని వచ్చారు? ఇట్లా లత అని మీకు ఐడియా ఉండొచ్చు, మీ ఫ్రెండ్ అండి. ఓ లత గారు, చెప్పండి. తను చెప్పారు మీరు డాన్స్ నేర్పిస్తారంట కదా. సో నేను యాక్చువల్గా డాన్స్ చాలా ఇంట్రెస్ట్ అండి, నేర్చుకున్నానని. నేను చాలా బిజీగా ఉంటానండి ఈ మధ్యన. మార్నింగ్స్ అంతా ఆఫీస్, ఈవినింగ్ క్లాసెస్, ఫుల్ టైట్ షెడ్యూల్ అండి. మీకు పెళ్ళైందండి? మరి క్యారింగ్ డాన్స్ ఇది అంటే కొంచెం కష్టమేమో. అంటే యాక్చువల్లీ నాకు ఎక్సర్సైజ్ మంచిది అన్నారండి. సో నాకు రెగ్యులర్ ఎక్సర్సైజ్ అంటే కొంచెం బోరింగ్. ఏదైనా సింపుల్ డాన్స్ అయితే అటు ఎక్సర్సైజ్ ఉంటుంది, నా ప్యాషన్ కూడా ఇదవుతుంది. అందులో మీరు చాలా ఈజీగా నేర్పుతారంట కదండి మీ డాన్స్ స్టెప్స్. అంటే నేను 6th month లో ఉన్నాను, ఇప్పుడే కాకుండా డెలివరీ ముందు కూడా చెయ్యొచ్చు అని చెప్పారండి. చాలా బాగా డాన్స్ చూసారండి మీరు? నేను చూడలేదండి, నాకు ఆ ఛాన్స్ దొరకలేదు. అంటే తను అంతలా చెప్పేసరికి వర్కౌట్ చేద్దాం, ఏదో టైం దొరుకుతుంది. మీరు ఏ రోజు రావాలి అని చెప్తాను. అసలు ముందు మీకు అసలు డాన్స్ ఎంతవరకు వచ్చో నీకు తెలుసుకోవాలి. సో డాన్స్, మీ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కి చిన్న టెస్ట్ అవుట్ పెడతాను. సో దాన్ని బట్టి ఒక ఎన్ని రోజులు పడుతుందో నేను క్యాల్కులేట్ చేసి మీ ఫీజ్ అయినా చెప్తాను. నేను per hour $50 అలా చార్జ్ చేస్తాను కదా. అంటే నేనేమి ప్రొఫెషనల్ డాన్స్ నేర్చుకోవాలని కాదు. నేను ప్రొఫెషనల్ అండి, నేను ప్రొఫెషనల్, ఓన్లీ ప్రొఫెషనల్స్ నేర్పిస్తాను. యూనో కత్రినా కైఫ్, అదే SMR కంట్రీ కంపెనీ తెలుసా అండి? షీ ఈజ్ ద ఫేమస్ డాన్సర్, నేనే నేర్పాను. అంతే. మీకు డబ్లిన్ బిక్తా తెలుసా అండి? డాన్స్ టీచర్ నా దగ్గర నేర్చుకుని పిల్లలకి అందరికి డాన్స్ నేర్పుతూ బాగా సంపాదిస్తుంది. సో మీకు ఫ్యూచర్ బాగుంటుంది, అదే కెరియర్ కింద, డాన్స్ కెరియర్ కింద చేసుకోవచ్చు. ఇలాగ పలానా వెంకట్ బిల్లా దగ్గర డాన్స్ నేర్చుకున్నారంటే మీ లెవెల్ వేరేగా ఉంటుంది. జనరల్ నేను చాలా ఎక్కువ చార్జ్ చేస్తాను. మీరు అంటే ఏదో కొంచెం లతగారి రికమెండేషన్ కాబట్టి కొంచెం ఆలోచిస్తున్నాను. ఓకే, మీకు టెస్ట్ పెడతాను. కెన్ యూ టేక్ ద టెస్ట్ నా? నేను యాక్చువల్గా పెద్ద డాన్సర్ కాదండి. అసలు మీకు ఎంతో గ్రేస్ ఉందో, ఎంత ఉందో నేను ఒక ఎస్టిమేట్ చేయాలి కదా మీ మీద. సో దాన్ని బట్టి నేను ఫీ స్ట్రక్చర్ యాడ్ చేస్తాను. ఓహో, యా, ఓకే ఓకే. నేను టెస్ట్ కండక్ట్ చేస్తాను. ఒక తాగుతారా అండి? కూల్ డ్రింక్, కాఫీ ఏదైనా? ఓకే, జస్ట్ 2 minutes జరుగుతుంది. నువ్వు డాన్స్ చేసి, ఓకే, నేను మ్యూజిక్ స్టార్ట్ చేస్తాను. ఐ హావ్ టు సీ యువర్ డాన్స్ క్యాపబిలిటీస్. ఓకే, ఆల్ ద బెస్ట్. స్టార్ట్ చేయండి. గ్రేస్ అస్సలు లేదండి. ఏదో పిచ్చిగా అందులో సింగిల్ రౌండ్ రౌండ్ అంటే రౌండ్ తిరిగేస్తున్నారు తప్ప ఇది లేదండి. ఓకే, మీ సింక్ కూడా లిప్ సింక్ అది కుదరదు. మీకు అంత పాటలు పాడే ఏమన్నా అలవాటు ఉందా? ఏదో జస్ట్ అలా హమ్ చేయడం తప్ప. నేను పాడి చూపిస్తాను, అలా ఏమైనా ట్రై చేయగలరు మీరు? ఓకే ఓకే.
भीगी भीगी रातों में ये अनामिका अनामिका అలా ఏం ట్రై చేయగలరా? అంటే ఆ పాట రాదు, అలాంటిది ఒక పాట ఏదైనా ట్రై చేయండి బొమ్మ. లిప్ సింక్ చేయండి చేయండి. ఇప్పుడే పాడమంటారా? పాడండి, నేను అసలు రికార్డ్ చేస్తాను ఇక్కడ మీ వాయిస్ అది. పాడండి. యా యా. मेरी भीगी भीगी सी पलकों पे रह के जैसे मेरे सपने बिखरते जले मन तेरा भी किसी के मिलन को अनामिका कोई तरसे मेरी भीगी भीगी सी पलकों पे रह के जैसे मेरे सपने बिखरते जले मन तेरा भी किसी के मिलन को अनामिका पूरी तरह से. Stop it, stop it, stop it. ఇంతనే అనామికా. లిప్ సింక్ సరిగా ఉండాలి. డాన్స్ కి లిప్ సింక్ చాలా అవసరం అండి. డాన్స్ కి నేను బాగా పాడటం అంత అవసరం అండి? పాట పాడడానికి పాటలో లిప్ సింక్ లేకపోతే అసలు డాన్స్ కి దానికి కుదరదండి. ఓకే, నేను ట్రైన్ చేస్తాను, మీరు పెద్ద ఫీల్ అవ్వక్కర్లేదు. ఎంత బాగా చేసి ఓకే, మీకు డైలాగ్స్ చెప్పడం బాగా వచ్చా అండి? ఫుల్ ఎనర్జీ ఉంది. డాన్స్ అన్నా, డాన్స్ సాంగ్స్ డైలాగ్స్ ఇవన్నీ కలిపితేనే ఒక ఇది వస్తుందండి. డైలాగ్ డెలివరీ రావాలి, ఇక్కడి నుంచి రావాలండి. నేను యాక్టింగ్ కోర్స్ కాదు, జస్ట్ డాన్స్. డాన్స్ మా దగ్గర నుంచి డాన్స్ తో వెళ్ళారంటే అది సినిమా యాక్టర్ అయిపోతుంది. అన్ని క్యాపబిలిటీస్ తో డాన్స్ నేర్పి పంపిస్తాను అనమాట నేను. ఓకే, మేము డైలాగ్ చెప్పండి. డైలాగ్ అంటే ఏదో అలా సినిమాలు చూడటం తప్ప ఏదో అండి. ఇప్పుడు మగధీరలో డైలాగ్ ఉంది కదా, ఇది పైన కొమ్ముకుంటున్న కారు ముగ్గులు మింగేశా, కొమ్ముకుంటున్న కారు ముగ్గులు మింగేశాయని విర్రవేగుచున్నాయరా, నువ్వు మళ్ళీ పుట్టి నీ ప్రేమను గెలిపించు కనీసం. ఓకే, ట్రై చేస్తావా డైలాగ్ అది? ఒక నిమిషం కూర్చో. షూర్ 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 షూర్. సో డైలాగ్ చెప్తారా? ట్రై చేస్తా. ట్రై చేయి. చిరంజీవి గారి ఫ్యాన్ అండి, ఆయన డైలాగ్ చెప్తారు. ప్రజారాజ్యంకి ఓటు అంటారా? అలా కాదు, సినిమా డైలాగ్ అని చెప్పండి. సినిమా డైలాగ్ చెప్పండి. కాశీకి పోయాడు కాషాయం మనిషి అయిపోయాడు అనుకున్నావా, వారణాసి వెళ్ళాడు వరస మార్చుంటాడని అనుకున్నావా, అదే రక్తం అదే పౌరుషం, సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిదైతే ఇక్కడ ఈ ఇంద్రసేనారెడ్డిది. డైలాగ్ పర్లేదండి, నేను నేర్పించవచ్చు డాన్స్ అది నేను, కానీ టైం బాగా ఎక్కువ తీసుకుంటుందండి మీకు. ఎందుకంటే ఫేస్ లో గ్రేస్ లేదు, బాడీలో రిథమ్ లేదు. సో నేను క్యాల్కులేట్ చేస్తాను ఎంత అవుతుంది ఫీజే అని. ఓకే, మీరు కూర్చోండి. ఓకే, నేను పెన్ను పేపర్ ఇస్తాను. ఓకే.